థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసిన వాళ్ళకి, ప్రస్తుతం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మామ. అండ్ వీడియో ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. 11థ్ వీక్ ఓటింగ్ గురించైతే ఉండబోతుందనమాట. ఫస్ట్ డే లైవ్ ఓటింగ్ అసలెలా జరుగుతుంది ఏంటి? మనకి తనూజ లేదు. అండ్ కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ అయితే ఉన్నాడు ప్రస్తుతానికి. కళ్యాణ్‌కి అసలు ఏ విధంగా ఓటింగ్ పడుతుంది? ఏంటి? ఏ రేంజ్‌లో ఉంది? అండ్ ఇమ్మానుయేల్ కూడా ఉండడం జరుగుతుంది. వీరిద్దరికీ మాక్సిమం పోటీ పడుతుంది. ఈరోజు అసలు అర్థమైపోతుంది. అసలేంటి టాప్ 2 ప్లేస్ ఇమ్మోనియల్ ఉంటాడా? లేకపోతే కళ్యాణ్ ఉంటాడా? దీని గురించి క్లారిటీగా, క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి మామ. అండ్ లైక్ గురించి నేను లాస్ట్‌లో మాట్లాడతాను. లైక్ చేసి స్టార్ట్ చేయండి వీడియో. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ మీ చేతిలోనే ఉన్నారు. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే అదనమాట. ఇంక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం మామ. ఫస్ట్ వచ్చేసి ఓటింగ్‌లలో కళ్యాణ్ ఉన్నాడనమాట. కళ్యాణ్‌కి ప్రస్తుతానికి 7015 ఓట్స్‌తో అయితే కళ్యాణ్ ఉండడం జరిగింది. యాజ్ యూజువల్‌గానే ఏదైతే ఇప్పుడు తనూజ లేదు కాబట్టి, తనూజ ఉండుంటే తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది ఖచ్చితంగా. ఇంక తనూజ లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నోళ్ళ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్‌కైతే ఎక్సలెంట్‌గా ఓటింగ్ పడుతుంది. మన కళ్యాణ్ నాకెందుకో ఏదైతే ఇప్పటి వరకు అప్పుడు మనకి కెప్టెన్సీ వచ్చింది కదా! కెప్టెన్ అయ్యాడు కదా కళ్యాణ్. అప్పటినుంచి ఆట అనేది ఎప్పుడూ కళ్యాణ్‌ది డౌన్ అవ్వలేదు. ప్రెజెంట్ దేని వల్లన్నా డౌన్ అవుతుందంటే వన్ సైడ్ లవ్‌గా తనూజ సైడ్ నుంచి ఇప్పుడు మనోడైతే కొంచెం తనూజ లైక్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. కానీ తనూజ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాండ్ అయితే రావటం లేదనమాట. అది కూడా కళ్యాణ్ కొంచెం తగ్గించుకొని ఏదైతే తనూజ తన సెల్ఫ్ గేమ్ ఆడుకుంటుందో, అలాగే తనూజ గురించి పట్టించుకోకుండా తన సెల్ఫ్ గేమ్‌తో తనూజ వచ్చి తిట్టినా కూడా వచ్చి ఎదురుగానే మళ్ళీ దానికి రెస్పాండ్ ఇవ్వట్లేదనమాట. సరేలే తిట్టింది తనూజనే కదా అని సైలెంట్‌గా ఉండడం జరుగుతుంది. అలా కాకుండా తనూజతో కూడా ఇచ్చి పడేసేట్టు ఆడితేనే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. ఎందుకంటే తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అందుకని సెకండ్ ప్లేస్‌లో కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఉండే వాళ్ళతో ఫైట్ చేస్తేనే వీళ్ళు ఫస్ట్ ప్లేస్‌కి వెళ్ళడం జరుగుతుందనమాట. అది ప్రస్తుతానికైతే కళ్యాణ్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇమానియల్. ఇమానియల్ 5490 ఓట్స్‌తో అయితే సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. వీళ్ళిద్దరికి కళ్యాణ్‌కి, ఇమానియల్‌కి 2000 ఓట్స్ అయితే మేబీ 2000 ఒక 1800 అలా ఓటింగ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇమానుయేల్‌కి కూడా బానే ఓటింగ్ పడుతుంది. అసలు ఇమానుయేల్‌కి టాప్ కప్పు తీసుకోవాల్సిన పర్సన్ అండి బాబు అసలు. ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. ఒక కామెడీ అయితేమి, టాస్క్‌లు ఆడే విధానం అయితేమి, ఎవరన్నా కొంచెం హౌస్‌లో ఎమోషనల్ అవుతున్నా, వాళ్ళు కలిపి మాట్లాడే విధానం అన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాం. మరి ఎందుకు డౌన్ అయ్యాడు ఏంటో మరి ఆ సంజన గారి బాండింగ్ వల్ల అయ్యాడా? ఆ బాండింగ్ అనేది సంజన గారు వాళ్ళ పిల్లోల్ని ఏదైతే మిస్ అవుతాం సంజన గారు ఏదైతే వాళ్ళ పిల్లోలను మిస్ అవుతున్నారో, ఒక 3 మంత్స్ బేబీని వదిలేసి రావడం అయితే జరిగింది హౌస్‌లోకి. ప్రతిరోజు తన బెడ్ పక్కనే కాబట్టి, ఇమానుయేల్ బెడ్ పక్కనే సంజన గారు కాబట్టి, ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నారనమాట. అందువల్ల ఇమానుయేల్ వెళ్ళేసి ఇలా ప్రతిరోజు ఏడుస్తుందని మమ్మీ, మమ్మీ అని పిలవడము కొంచెం సంజన గారికి స్ట్రాంగ్‌గా అసలు ఇమ్మానుయేలే నా సంజన గారితో ఉండకపోతే ఈ పాటికి సంజన గారు ఎప్పుడో హౌస్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళనమాట. కేవలం సంజన గారు ఇన్ని రోజులు ఉన్నారు హౌస్‌లో అంటే, కేవలం ఏదైతే మన బూస్టింగ్ ఇస్తున్నాడో మన ఇమ్మానుయేల్ సంజన గారికి దానివల్లే ఇన్ని రోజులు ఉన్నారు. చాలా మంచోడండి బాబు. కాకపోతే కప్ తీసుకుంటే పర్సన్ టాప్ 5లో అయితే ఖచ్చితంగా ఉంటాడు. మరి ఆ కప్ చూడాలి ఇంకా కొన్ని కొన్ని రోజులున్నాయి కాబట్టి ఏమన్నా వాళ్ళేమన్నా మిస్టేక్స్ చేస్తే మన ఇమ్మానుయేల్ ఫస్ట్‌కెళ్తాడో లేదో చూడాలి. ఇమానుయేల్‌కి నేనేం సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏదైతే ఆడుతున్నారో దాని గురించే చెప్తున్నా. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి చూద్దాం. నెక్స్ట్ బర్నీ గారైతే ఉండడం జరిగింది. 3527 ఓట్స్‌తో బర్నీ గారైతే ఉన్నారు. ఏదైతే రీసెంట్‌గా మన దివ్య గారితో ఫైట్ చేస్తారు. దివ్య బర్నీ గారిని నామినేట్ చేయడం, బర్నీ గారు దివ్యని నామినేట్ చేయడం అండ్ తనుజతో కూడా కొంచెం బాండింగ్ తగ్గించుకున్నారు. కొంచెం అది ఏదైతే కొంచెం ఇంజ్యూరీ అయింది కదా! ఇంజ్యూరీ వల్ల అప్పుడు కూడా కొంచెం ఆడలేకపోతున్నారు. మొన్న నామినేషన్స్ ఏదైతే జరిగిందో అక్కడ కూడా క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. ఓన్లీ ఈ గేమ్స్ అంటే ఓన్లీ టాస్క్‌లు ఆడితేనే కాదు 360 డిగ్రీస్‌లో మొత్తం ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. ఎంతసేపటికి మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని నామినేషన్ చేస్తే కుదరదు అని కొంచెం బానే మాట్లాడాడు అనిపించింది బర్నీ గారు. ఏమో ఇంకా ఫర్దర్‌గా వీక్స్‌లో ప్రస్తుతానికైతే పర్లేదు. బర్నీ గారు పర్లేదండి. బానే ఆడుతున్నారు. పోనీ ఇంకా చూడాలి మనం ఎలా ఆడతారో ఏంటో. ఆ బాండింగ్స్ వల్లే బయటికెళ్ళానని చాలా సార్లు చెప్పి అండ్ దివ్య గారిని నామినేట్ చేయడం కూడా జరిగింది. మంచిగా అనిపించింది. బర్నీ గారు పోతున్న ఫ్లో కూడా ప్రస్తుతానికైతే బానే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి డీమోన్ పవన్ ఉన్నాడు. 2063 ఓట్స్‌తో. వీళ్ళిద్దరిలో డీమోన్ పవన్ బెస్టా? లేకపోతే బర్నీ గారి బెస్టా? అంటే నేనైతే కళ్ళు మూసుకొని డీమోన్ పవనే బెస్ట్ అంట. ఎందుకంటే ఆ టాస్క్‌లు ఆడే విధానం గాని, ఏ టాస్క్ ఇచ్చినా ఇచ్చి పడేస్తాడు. నెక్స్ట్ అందరితో ప్రస్తుతానికైతే అందరితో కూడా మంచిగానే ఉంటున్నాడు. అందరితో మాట్లాడడం అయితే అంతా మంచిగానే ఉంటుంది. అంటే కేవలం ఏమన్నా రీతు బాండింగ్ వల్ల ఏమన్నా ఓటింగ్ వెనక బ్యాక్ పడుతున్నాడా?
ఇదే అర్థం కావట్లేదన్నమాట. దాని గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. క్వెషన్ మార్క్ ఉంది. అసలు డీమాన్ పవన్‌కి ఓటింగ్ ఎందుకు తక్కువ పడుతుంది? ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు మీరే ఓట్లేస్తున్నారు కాబట్టి చూసేవాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాను. డీమాన్ పవన్ చేసే తప్పులేంటి? డీమాన్ పవన్ ఇన్ని టాస్క్‌లు ఆడినా ఏం చేసినా గాని అసలు డీమాన్ పవన్‌కి ఎందుకు తక్కువ ఓటింగ్ పడుతుంది? దాని గురించి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. చూద్దాం అసలు. అంటే ఎవరెవరు ఏమేం చేస్తారు? దేనికి ఎందుకు ఓటేయట్లేదు డీమాన్ పవన్‌కి? ఎందుకు డీమాన్ పవన్‌కి సపోర్ట్ చేయట్లేదు? ఎంత అన్నా గాని అంటే డీమాన్ పవన్ ఒక టాస్క్‌లో ఉంటే వారు వన్ సైడ్ అన్నమాట. అలా ఉంటుంది అసలు. అంత ఆడేవాళ్ళు ఎవరు లేరు. కానీ డీమాన్ పవన్ కేవలం రీతు వల్ల ఏమైనా ఓటింగ్ తక్కువ పడుతుందా? కామెంట్ చేయండి చూద్దాం. అదనమాట. మొత్తానికైతే ఫోర్త్ ప్లేస్‌లో అయితే పవన్ ఉన్నాడు. డేంజర్ జోన్‌లోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే నెక్స్ట్ సంజన గారండి. 1853 ఓట్స్. నేను అంతకు ముందే చెప్పాను. సంజన గారు మేబీ డేంజర్ జోన్‌లో ఖచ్చితంగా ఉంటారు. ఏదైతే నామినేషన్స్ అప్డేట్ వచ్చిందో, ఆ నామినేషన్స్ అప్డేట్ అప్పుడు చెప్పా. సంజన గారు ఖచ్చితంగా డేంజర్ జోన్‌లో ఉంటారు. ఎందుకంటే సాటర్‌డే ఎపిసోడ్ అప్పుడు మన గేమ్స్ ఆడి ఎక్కువ మంది డెసిషన్ తీసుకొని ఈ ఈ మీకు ఫ్యామిలీ వీక్ ఉండదని చెప్పడం జరుగుతుంది క్లియర్ కట్‌గా. అప్పుడు ఎమోషనల్ అయ్యుంటే అంటే ఫ్యామిలీ వీక్ లేదని అలా చెప్తారు. ప్రతి సీజన్‌లో అలా చెప్తారు. మొత్తానికి లాస్ట్‌కి ఇస్తారు. ఫ్యామిలీ వీక్ ఖచ్చితంగా ఇస్తారు. అది ఫుల్ ఎమోషనల్ అయిపోయి నేను హౌస్ నుంచి వెళ్ళి గుక్కబెట్టి ఏడ్చి 3 మంత్స్ బేబీ ఉన్నారు, పిల్లోలున్నారు. ఓకే. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్ అంటే ఏంటి? అయన్నీ ముందుగానే ఆలోచించి రావాలి. ఇప్పుడు నాకు 3 మంత్స్ బేబీ ఉంది. నేను 100 డేస్ హౌస్‌లో ఉండాలి. ఉండగలనా అని ఆలోచించి స్ట్రాంగ్ అయినప్పుడే హౌస్‌లోకి రావాలి. ఆ స్ట్రాంగ్‌గా ఉంటేనే మీకు ఓటింగ్ పడుతుంది. అరే! బయట ఒక ఇంత పిల్లోలున్నా కానీ ఇంత స్ట్రాంగ్‌గా అసలు పర్లేదు అని అదే గాని సార్ పర్లేదు సార్ నేను ఆడతాను. మహా అయితే ఇంక 30 డేస్ ఉంది. నేను చూసుకుంటానని చెప్పుంటే ఎంత బాగుండేది. బయట జనాభా కూడా ఓటింగ్ కూడా తనకు పెరిగేది. ఫ్యాన్ బేస్ కూడా పెరిగేదన్నమాట. 'బిగ్ బాస్' హౌస్ అంటేనే ఫైట్ చేయడం. ఫైట్ చేయని వాళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌కి పనికిరారు. ఈ ఎమోషన్‌లు ఎన్ని ఇక్కడ పనికిరావన్నమాట 'బిగ్ బాస్' హౌస్‌లో. అది కొంచెం కుక్కబెట్టి ఏడ్చి నేను హౌస్ నుంచి వెళ్ళిపోతా అనేది ఎవరికీ నచ్చలేదన్నమాట. కొంచెం ఎమోషనల్ అయితే ఓకే గానీ, మరీ నేను హౌస్ నుంచి వెళ్ళిపోతాను నన్ను పంపించండి ఇంక నా వల్ల కాదు. అయన్నీ మరి ఆమెకే ఇష్టం లేనప్పుడు హౌస్‌లో ఎవరుంచుతారండి? ఇప్పుడు నాకిష్టం లేదు నేను హౌస్‌లో ఉండనని చెప్తున్నప్పుడు ఇంక బలవంతంగా ఓట్లు గూడా ఎవరు ఎయరనమాట. అందువల్ల ఈ వీక్ అయితే ఏమన్నా మరి ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటా ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చాక ఏమన్నా ఆట ఇంప్రూవ్ చేసుకుంటారేమో చూడాలి గానీ, మొత్తానికైతే తను ఏదైతే మాట్లాడిందో ఆ రోజు అది ఎవరికీ నచ్చలేదు. మరి దాన్ని బట్టి ఓటింగ్ అసలు ఈ వీక్ ఎలా ఉంటుంది? అండ్ ఇమ్మోనియల్ ఏదైతే ప్రతిసారి ఇమ్మోనియల్ పోయిన 3 వీక్స్ నుంచి లేడు నామినేషన్స్‌లలో. అందుకని ఇమ్మోనియల్ ఓటింగ్ చాలా పడింది సంజన గారికి. చాలా సేవ్ అయ్యారన్నమాట. ఇప్పుడు ఇమ్మోనియల్ కూడా ఉన్నాడు కాబట్టి మేబీ ఇమ్మోనియల్ ఓట్స్ కూడా సంజన గారికి పడవనే అనిపిస్తుంది. ఇంక మేము డేంజర్ జోన్‌లో అయితే ఖచ్చితంగా సంజన గారు ఉంటారండి. ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఓట్ అయితే ఏసుకోండి. ఇప్పటి నుంచే ఏసుకోండి. మళ్ళీ లాస్ట్‌కొచ్చాక ఏసుకుంటామంటే కుదరదు. ఇప్పటి నుంచి ఏసుకుంటేనే సేవ్ అవుతారు. నెక్స్ట్ లాస్ట్‌లో వచ్చేసి దివ్య. దివ్య వచ్చేసి 1378 ఓట్స్‌తో అయితే దివ్య ఉండడం జరిగింది. ప్రతిసారి నామినేషన్‌కి వచ్చిన ప్రతిసారి దివ్య అయితే డేంజర్ జోన్‌లో ఉంటుంది. మన ప్రసాద్ చెప్పేది అది ఓటింగ్ రిజల్ట్స్‌లో చెప్పేటప్పుడు దివ్య లాస్ట్‌లో ఉంటుంది. దివ్య డేంజర్ జోన్‌లో ఉంది ఓటేసుకోండి. దివ్య డేంజర్ జోన్‌లో ఉంది ఓటేసుకోండి. ఇదే చెప్తున్నాము. కానీ ప్రతిసారి సేవ్ అవుతుంది. ఎటో కటో కొంచెం అటు ఇటుగా సేవ్ అయితే అవ్వడం జరిగింది. ఇంకా ఇవే స్టఫ్ అయితే ఏదేముంది మన గౌరవ్, నిఖిల్ వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. కొంచెం హౌస్‌లో నాకు తెలిసి ఇంక ప్రెజెంట్ అయితే కొంచెం దివ్య కొంచెం ఓవర్‌గా మరీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువుంటుంది. మన బర్నీ గారు ఒక పక్క నీ వల్లే నేను బయటికెళ్ళాను. నీ బాండింగ్ వల్లే నేను బయటికి వెళ్ళడం జరిగింది అని క్లియర్ కట్‌గా చెప్తున్నా కూడా మళ్ళీ బర్నీ గారితోనే మీకు కావాలనే కూర్చుంటుంది. అసలు తనూజని కెప్టెన్ అయితే నువ్వెందుకు ఎత్తుకున్నావు? నన్నెందుకు ఎత్తుకోలేదు? అయన్నీ ఎందుకండి ఇప్పుడు ఎత్తుకోకపోతే ఏం పెద్ద ఒక పక్క ఆయన చెప్తున్నాడు. నేను నీ బాండింగ్ వల్ల ఎళ్ళాను. నిన్ను నామినేట్ చేశాను అని ఒక రకంగా అంత చెప్తున్నా కూడా మళ్ళీ ఆయనతోనే కూర్చొని నన్నెందుకు ఎత్తుకోలేదు? మళ్ళీ ఆ బాండింగ్ క్రియేట్ చేద్దామని. అంత అవసరం ఏముంది? ఏమన్నా ఉంటే బయటికెళ్ళి చూసుకోవచ్చు. బయటికెళ్ళి చూసుకోవచ్చనమాట. ఆ బాండింగ్‌లు, గీండింగ్‌లు ఏమన్నా ఉంటే బయటికెళ్ళి చూసుకుంటే బావుంటది కానీ, ఒక పక్క ఆయన బాధపడుతున్నాడు. నేను నీ వల్లే వెళ్ళానమ్మా అంటే, మళ్ళీ అది రిపీట్ చేయడం అనేది నచ్చలేదు. అందువల్లే అలా చేస్తుంది కాబట్టి దివ్యకి చాలా లీస్ట్ ఓటింగ్ అనేది పడుతుందని చెప్పొచ్చు. ఇంగ వీళ్ళకి చూసుకుందాం. సంజన గారికి మన దివ్యకొచ్చేసి ఒక 500 400 చిల్లర. 400 చిల్లర ఓట్స్ అనేటివి కొంచెం అటు ఇటుగా 450, 440 ఓటింగ్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఇంగది ఇది ఫస్ట్ డే ఓటింగే కాబట్టి ఇంక పోను పోను ఎలా ఉంటుందేంటో చూడాలి. కళ్యాణ్, ఇమ్మానుయేల్, భరణి గారు, డీమాన్ పవన్. డీమాన్ పవన్ కూడా సేవ్ అవుతాడు. ఇబ్బందేం లేదు. వీళ్ళ నలుగురైతే సేఫ్ అండి నాకు తెలిసి. ఓటింగ్ ఎక్కువగానే పడుతుంది. వీళ్ళు కూడా ఇచ్చి పడేస్తారు ఈ వీక్ నాకు తెలిసి. వీళ్ళకైతే పర్లేదు సేఫ్ అవుతారు. ఈ వీక్ ఎలిమినేషన్ మీరు ఖచ్చితంగా సంజన గారు, దివ్య గారు వీళ్ళిద్దరిలోంచి ఈ వీక్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది రాసి పెట్టుకోండి. మేబీ సంజన గారైనా అవ్వచ్చు, దివ్య గారైనా అవ్వచ్చు. వీళ్ళిద్దరిలోంచి అయితే వీళ్ళిద్దరి ఆట అసలు ఈ వీక్ ఎలా ఉంటుంది, ఏంటి అయి కూడా బిగ్ బాస్ కాలిక్యులేట్ చేసి లాస్ట్‌లో ఓటింగ్ కొంచెం 100 ఓట్లు అటు ఇటు వస్తే వీళ్ళిద్దరిలో అసలు ఎవరు ఆడుతున్నారు, ఏంటి మనకి హౌస్‌కి ఎవరు బెస్ట్ అని ఆలోచించి ఎవరో ఒకరినైతే ఎలిమినేట్ అయితే చేయడం జరుగుతుందనమాట. అది వీడియో.
ఎవరన్నా మీరు ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఓటింగ్ అయితే వేసుకోండి. చాలా డేంజర్ జోన్‌లో వీళ్ళిద్దరే ఉంటారు. అండ్ సంజన గారి ఫ్యాన్స్ ఎవరున్నా, దివ్య గారి ఫ్యాన్స్ ఎవరున్నా ఓట్లయితే గట్టిగా ఏసుకోండి. అదనమాట మామ వీడియో. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మామ. లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం జరుగుతుంది. లైక్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఫస్ట్ టైం మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే 1000 సబ్స్క్రైబర్స్ మీ చేతిలోనే ఉన్నారు. ఇప్పుడే చెప్తున్నా కంప్లీట్ చేయాలి. అండ్ థాంక్ యూ మామ. జై హింద్.